హలో గైస్, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ దగ్గరకు వచ్చేసాను అనమాట. మీరందరూ బాగా ఇష్టపడే వీడియో ఇది. ఎందుకో తెలుసా? అసలు ఈ వీడియో చూస్తుంటే మీకు అనిపిస్తుంది, బా నేను చాలా రోజులైంది భయ్యా మిస్ అయ్యాని. అర్థమైందా? సో కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కన్ఫామ్గా నచ్చుద్ది, కన్ఫామ్గా నువ్వే లైక్ చేస్తావు, దాని గురించి మనం చెప్పక్కర్లా. అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. అబ్బా, మెయిన్ కామెంట్ చేయండి, మీరు ఎలా అనిపించింది ఏంటి అనేది. ఓకే, వీడియోకి వెళ్ళిపోదాం. సో మేనేజర్ పేరు వచ్చి మానస. నేను అస్సలు అనుకోలేదు. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది, చెప్పేసి వెళ్ళిపోదాం. నేను ఏదో నా పని చూసుకుంటున్నాను బ్రో. ఎవరో పర్సన్ అందులో కొత్తగా జాయిన్ అయ్యాడంట. సో ఏమైందంటే తనకి ఎక్కలేదో మరి ఏమైందో నాకు తెలియదు. వీడియో పెట్టి బ్రో వీడియో చేయి అని చెప్పి ఇందాకడే ఏదో మీటింగ్లో విన్నాడంట. ఎగ్జాక్ట్ 9:30కి ఏదో మీటింగ్ పెట్టారంట వీళ్ళు. సో ఏం చేశాడు, నేను జాయిన్ అయ్యాను బ్రో, నాకు ఇదేదో నేను చైన్స్ ఇష్టానికి దీనికి ఏదో డిఫరెన్స్ చెప్పారు, నాకు బాగా కామెడీ అనిపించింది. అసలు ఫర్ ఎవర్ గురించి, ఫర్ ఎవర్ చైన్ సిస్టమ్ అని చెప్పి నువ్వు విత్ ప్రూఫ్స్ తోటి ఒక వీడియోలో రికార్డ్ వినిపించావు కదా, వీలైతే అది కూడా ట్రై చేయి వినిపించడానికి, ఇదంతా చెప్పాడు. ఓకే, చైన్ సిస్టానికి దానికి డిఫరెన్స్ చెప్పాను. చైన్ సిస్టానికి జాయిన్ సిస్టానికి అసలు ఫర్ ఎవర్ అనేది డిఫరెంట్, అసలు ప్రొడక్ట్స్ అమ్మక్కర్లేదు, డైరెక్ట్ సెల్లింగ్ కాదు, అంతా చెప్పారు. సో ఇప్పుడు మీకు ఆ వీడియో వినిపిస్తా, తర్వాత మాట్లాడుకుందాం. పేరు వచ్చేసి మానస, మేనేజరు. మానస వచ్చేసి ఐఫోన్ కొన్నారంట 15 Pro Max. సో కార్ కొన్నా అన్నారు, దాని గురించి మనకు కొన్ని వేరే డీటెయిల్స్ వచ్చాయి. సో దాన్ని కరెక్ట్గా చేసుకొని చెప్దాం. ఇవిడ బయోపిక్ కూడా ఉంది, కాకపోతే నేను చెప్పాను కదా మనకు 90% అక్కడ వస్తేనే మనం అందరు బయోపిక్లు బయటికి పెట్టచ్చు. సరే మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా గాయస్? సో ఇప్పుడేంటంటే నేను మీకు ఏది మాత్రం ఫోటో వీడియో పక్కంగా నేను చూపించను, వినిపిస్తా. ఎందుకంటే కొంచెం క్లారిటీ ఉండకపోవచ్చు, వినిపిస్తాను, వినండి. మనం ఫరెవర్ లోకి ఎందుకు వచ్చాం? సక్సెస్ అవ్వడం కోసమే కదా. మరి మీ టైం ఎందుకు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు? మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారా? పొద్దున్న లేచి రాత్రి దాకా మొత్తం రుద్దుతున్నారంట బ్రో. ఇంకేం ఇన్వెస్ట్ చేస్తారు బ్రో? పొద్దు గుగ్గులు చేసిన తర్వాత కూడా చెప్పడానికైనా ఉండాలిగా. ఒక అడుగు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఒక అడుగు ఏంటి, 2cc 30 వేల రూపాయలు అడిగేశారు, పెద్ద అడుగు. సో మీ అందరికి ఒకటి చెప్తాను నేను, మీరు ఇప్పటి వరకు అలాగే ఉండడానికి రీజన్, మీరు మేనేజ్ అవ్వడానికి గల రీజన్ ఈ 2 టైప్స్ అన్నమాట. అదేంటి బ్రో, వాళ్ళు మేనేజర్ అవ్వకుండా మేనేజర్ అవ్వగలిగా? వాట్ ఈస్ దిస్? కొంతమంది జాయిన్ అయ్యారు, కానీ ఇది చైన్ సిస్టమ్ ఏమో, ఇది జాయినింగ్ సిస్టమ్ ఏమో, ఇది ప్రొడక్ట్ సెల్లింగ్ ఏమో. సో ఇక్కడ ఏమంటే చైన్ సిస్టమ్ ఏమో, జాయినింగ్ సిస్టమ్ ఏమో, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్, అదే ప్రొడక్ట్ సెల్లింగ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ అనమాట. సిస్టమ్ ఏమో, లేకపోతే ఇంకోటో 100 రకాలుగా మీరే అనుకుంటున్నారు. మేము అనుకోవడం ఏంటి, కంపెనీ చెప్పింది అదే, విత్ ప్రూఫ్ ఉంది, పెట్టమంటావా? 100 రకాలుగా మీరే అనుకుంటున్నారు. మేము అనుకోవడం కాదు, కంపెనీ కూడా అదే చెప్తుంది కదా, నేను చెప్తున్నా కదా మళ్ళీ. అది మీ మిస్టేక్ అవుతుంది అక్కడ, మన మిస్టేక్, ఖచ్చితంగా మీ మిస్టేకే. సారీ. 4 days ట్రైనింగ్ విన్నారు కదా, ఏం విన్నారు మీరు? 4 days ట్రైనింగ్ మీటింగ్ లో మీరు ఏం చెప్పారో అది కూడా చెప్పమంటారా? మీరు ఏం చెప్పారు? 4 జాయిన్ చేస్తారు, 3 జాయిన్ చేస్తే చాలు అన్నప్పుడు చెప్పారు. 3 జాయిన్ చేస్తారు, ఆటోమేటిక్ వాళ్ళు జాయిన్ చేస్తారు. అవి కూడా ఉన్నాయి, ఎక్కడ పోవాలా, కొంతమంది పెడతా ఉన్నారు. మా మైండ్ ఎక్కడ లేదా, ట్రైనింగ్ లో లేదా? ఎక్కడ పెట్టి విన్నారు మైండ్ అంటే మీరు ఎక్కడ పెట్టినారు అడుగుతున్నారు, చెప్పండి. ప్రతిరోజు ట్రైనింగ్ ఒక పర్సన్ వచ్చి, మీకు ఒక మేనేజర్ వచ్చి 1 hour ట్రైనింగ్ చెప్తున్నారు కదా, మరి వాళ్ళు ఎలా చెప్తున్నారంటే నోట్తో అంటున్నారండి పాపం. అంటే వాళ్ళు మీలాంటి స్థాయి నుంచి వచ్చారు, కరెక్టే, కానీ ముంచే స్థాయికి వెళ్తున్నారు. నాకు బాగా ఇష్టమైన పొజిషన్ ఏంటి అంటే ఏఎస్. ఆవిడకి ఏఎస్ పొజిషన్ అంటే ఇష్టం అంట, మరి మేనేజర్ ఎందుకు అయ్యారు? అసిస్టెంట్ సూపర్వైజర్ పొజిషన్. అవునా? చాలా ఇష్టమైంది, ఎందుకంటే అక్కడ మనం ఎన్నో నేర్చుకుంటాం. ఏంటి, ఎలా ముంచాలనా? చాలా నేర్చుకుంటాం. కనీసం ఫోన్ కూడా పట్టుకోవడం రాదు నాకు. అయ్యో, ఫోన్ పట్టుకోవడం రాదా బ్రో? మరీ చెప్పేదానికైనా ఉండాలా? ఫోన్ ఎలా పట్టుకోవాలో మీకు తెలియదా? చెప్పండి. ఫోన్ ఇలా పట్టుకుంటారు, ఓకే, కొంతమంది ఇలా పట్టుకుంటారు. అరే ఇప్పుడు చిన్న బచ్చగా ఫోన్ పట్టుకోవడం రాదంటే ఎవడు బ్రో, ఎవడు? ఫోనే లేదు నాకు అసలు. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఫోన్ లేదని చెప్పు, ఫోన్ పట్టుకుని రాలేదు ఎందుకు చెప్తావు మళ్ళీ? చెప్పాను కదా నా స్టోరీ, 15 Pro Max అదేదో కొన్నా అంటారు. ఇంకేమంటే ఫోన్ ఉంటుందా? అస్సలు ఉండదు. స్టోరీ ఏమో, స్టోరీ అయితే నాకు రాలేదు.
ఫర్ ఎవర్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోన్ నాది, ఇది ఫస్ట్ ఫోన్, ఇది సెకండ్ ఫోన్. ఇది ఫస్ట్ ఫోన్ అయితే చూపించింది బ్రో, డబ్బా ఫోను, ఆ పేరు కూడా కనిపెట్టలా. సెకండ్ అయితే 15 Pro Max. బాబా బాబా బాబా, నా దగ్గర కూడా ఉంది 14 Pro Max. ఓకేనా? ఈ ఫోన్ తో ఈ సెకండ్ వరకు నేను పని చేశాను, ఇంకా ఇంతోనే పని చేస్తాను. చేయండి. మరి 15 Pro Max ఎందుకు కొన్నారు? పూజ చేసుకోవడానికా లేకపోతే షోయింగ్ చేయించుకోవడానికా? ఇప్పుడు మీకు చూపిస్తా ఇక నాకు అప్పట్లా. ఇప్పుడు ఇది ఉందా ఆవిడ, ఇది రికార్డ్, ఫోన్తో ఇట్లా రికార్డ్ చేసి పంపించారు కొంతమంది. సో ఇంకో ఫోన్ పట్టుకుంది, నల్ల ఫోన్ ఏదో, దాంతో చేస్తుందంట. మరి 15 Pro Max ఎందుకు కొన్నావు? డబ్బులు ఎక్కువే కొన్నారా లేకపోతే షోయింగ్ చేయించుకునే కొన్నారా? లేదంటే చూపించి మేము కొన్నానండి, ఈ కంపెనీ ద్వారానే కొన్నాను, షోయింగ్ చూపించడానికి కొని ఉంటారు, అంతకు మించి ఇంకేం లేదు. అరే రే పోయిందే, వస్తున్నా ఒక్క నిమిషం. యా పోదాం. ఇంకా దీంతోనే పని చేస్తాను, ఎందుకంటే నాకు చాలా ఫ్యూచర్ ఇచ్చింది ఈ ఫోన్, చాలా ఫ్యూచర్ అంటే ఫోన్ ఫ్యూచర్ ఇచ్చింది, నువ్వు మాత్రం ఏం పని చేయలేదు. ఇచ్చింది. ఇప్పుడు మీరున్నారు, నేనున్నా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, ఒక స్టోరీ పెట్టడానికో లేదంటే ఇంకో దానికో కేవలం రీల్స్ చూస్తారు. ఓకే, దాని వల్ల మీకు డబ్బులు రావు. ఎవరైతే రీల్స్ చూస్తున్నారో వాళ్ళకు వస్తాయి డబ్బులు, మీకు రావు. ఒకసారి మళ్ళీ విందాం ప్లీజ్ మళ్ళీ విందాం. ఏదో చెప్పింది అక్క, మళ్ళీ విందాం. ఒక స్టోరీ పెట్టడానికో లేదంటే ఇంకో దానికో కేవలం రీల్స్ చూస్తారు. దాని వల్ల మీకు డబ్బులు రావు. ఎవరైతే రీల్స్ చూస్తున్నారో వాళ్ళకు వస్తాయి. నువ్వు క్లారిటీగా విన్నావు వీడియో, మళ్ళీ వినిపిస్తా, విను, క్లారిటీగా విను. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, ఒక స్టోరీ పెట్టడానికో లేదంటే ఇంకో దానికో కేవలం రీల్స్ చూస్తారు. దాని వల్ల మీకు రీల్స్ చూస్తే డబ్బులు రావంట. డబ్బులు రావు. ఎవరైతే రీల్స్ చూస్తున్నారో వాళ్ళకి డబ్బులు వస్తాయంట. వాళ్ళకు వస్తాయి డబ్బులు. ఏంటక్క లాజిక్ ఉండాలి చెప్పేదానికి, లాజిక్ లేకుండా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చిచ్చి మీకు రావు. అర్థమైంది ఈ పాయింట్? ఓకే, అక్కడ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మేడం ఎలా కంట్రోల్ ఏంటి? చూస్తే డబ్బులు వస్తాయి అంటున్నావుగా, మళ్ళీ ఎందుకు కంట్రోల్ చేసుకోవడం? చూస్తానే వస్తా ఉంటాయేమో, చూద్దాం. చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఒక రీల్ ఓపెన్ చేసినప్పుడు మీకు వీడియోస్ స్క్రోల్ చేయాలని మీకు అనిపించినప్పుడు వెంటనే ఫోన్ పక్కన పెట్టేసి ఒక జస్ట్ ఒక 2 minutes పెట్టేసి అలా చేస్తే ఖచ్చితంగా మీరు మార్పు వస్తుంది, 100% వస్తుంది. ఏం మార్పు వస్తుంది? లేదు మీ మైండ్ కి ఏమైనా నెగటివ్స్ వస్తున్నాయి అనుకోండి, వెంటనే మీరు ఏం చేయాలి? ఏదో ఒక పనిలో నీలం అయిపోవాలి, ఏదో ఒక వర్క్. అందుకే కదా రీల్స్ చూస్తే నీలం అయిపోయాడు, నువ్వు దానికి వెలుగుతున్నావు. బిజీ వర్క్ లో మీరు నీలం అయిపోవాలి. ఎవరు పిలిచినా వినిపించినంత. అమ్మో, మా వాళ్ళు వేరే పని అనుకుంటారు. అలా మీరు అయిపోవాలి. అలా అయిపోతే మీకు ఎటువంటి రిజెక్షన్స్ రావు ఎక్కువగా. ఓకే, అంటే ఏదో పని అంటారు, అంటే ఫర్ అవర్లో పని కాదు, ఇంకేదో పని చేసుకోండి. ఈ పని జాయిన్ అయిన ఏదో పని చేసుకోండి, నీలం అయిపోతే మీ డబ్బులు వస్తాయి. కేక మీరు వర్క్ చేసుకోగలుగుతారు, మూవ్ అవుతారు ముందుకి. ఇంటి వేరే పని చేస్తానా? ఓకేనా? సో అలా మీరు చేయాలి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటారో, ఎవ్రీ డే ప్రతి ఒక్క కొత్త విషయాన్ని మీరు నేర్చుకుంటారో. సరే, ఈ టీం వర్క్ చెప్తావు అక్క, చూద్దాం మాకు. సో ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం. సో నేను నోట్ తోనే చెప్పేస్తాను, మీకు అర్థం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫర్ ఎవర్ బిజినెస్ కోసము బయట చైన్ సిస్టమ్ కోసం నేను డిఫరెన్స్ చెప్తాను. ఇదిగోండి, ఫర్ ఎవర్ ది బయట చైన్ సిస్టమ్ అంట. అంటే ఫర్ ఎవర్ చైన్ సిస్టమ్ లేదని చెప్తుంది ఇవిడ. ఓకే, గుర్తుపెట్టుకో, పాయింట్ గుర్తుపెట్టుకో బేటా, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకో. ఫర్ ఎగ్జాంపుల్, బయట బిజినెస్, ఇప్పుడు నేను చేసేది బయట బిజినెస్ అనుకుంటే, నా ఫస్ట్ జనరేషన్ లో కేవలం గుర్తుపెట్టుకోండి పాయింట్, ఇది మీరు ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సిన పాయింట్, పేపర్ రాసుకోండి, చెప్పాల్సిన పాయింట్ కూడా రికార్డ్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఓకే అక్క, ఓకే. ప్రతి ఒక్క పర్సన్ మిమ్మల్ని అడుగుతారు కదా. ఓకే అక్క, అడుగుతారు అక్క, మరి తప్పదు. ప్రతి ఒక్క పర్సన్ మిమ్మల్ని క్వశ్చన్ ఇస్తారు, అవును, జాయిన్ సిస్టమా, జాయినింగ్ సిస్టమా అని. వాళ్ళకి మీరు ఆన్సర్ చెప్పొచ్చు. ఏం చెప్పాలక్క? సో నేను చేసేది అదర్ వర్క్. అంటే ఏం చేస్తున్నావు? పేకట్ ఆడుతున్నావా? అదర్ వర్క్ నేను చేస్తున్నాను, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో చేయట్లేదు. చూడు, ఈమె చెప్పేదాన్ని శుద్ధ, చూడు మళ్ళీ వినిపిస్తా, చూడు విని క్లారిటీగా. జాయిన్ సిస్టమా, జాయినింగ్ సిస్టమా అని వాళ్ళకి మీరు ఆన్సర్ చెప్పొచ్చు. సో నేను చేసేది అదర్ వర్క్ నేను చేస్తున్నాను, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో చేయట్లేదు. ఇదిగో మేము అదర్ వర్క్ ఏదో చేస్తున్నా, ఫర్ ఎవర్ కంపెనీలో చేయట్లేదంట, కానీ ఫర్ ఎవర్ కంపెనీ కూడా చెప్పింది. సూపర్ అక్క, నీ మీటింగ్ ఉన్నోడు నీకు మళ్ళీ క్వశ్చన్ అడగనోడు ఎవడైనా ఉన్నాడు అనుకో, ఆడ నిజంగా 400 మంది ఎంతమందో జాయిన్ అయ్యారు, 430 మంది ఏసులు,
అందరు శుద్ధ పప్పు గాలి. ఎందుకంటే దీన్ని ఇంత క్లారిటీగా విన్నారు. క్లారిటీగా ఉన్న ఒకే ఒక్కడు నాకు పెట్టాడు. దేవుడు రాడు పెట్టినోడు అయితే. ఐ లవ్ యూ డార్లింగ్, ఎవడైతే పెట్టినోడు అయితే. ఎందుకంటే చూడు మళ్ళీ వినిపిస్తాడు డార్లింగ్ మీ అందరికి. జాయినింగ్ సిస్టమా జాయినింగ్ సిస్టమా అని వాళ్ళకి మీరు ఆన్సర్ చెప్పొచ్చు. సో నేను చేసేది అదర్ వర్క్. తను అదర్ వర్క్ చేస్తుంది, ఫర్ ఎవర్ చేయట్లేదంట. అదర్ వర్క్ నేను చేస్తున్నాను, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫస్ట్ జనరేషన్ లో కేవలం 2 మాత్రమే రిక్రూట్ చేసుకోవాలి. ఎక్కడ దొరికింది సంతరా ఇదంతా? అంతే, ఇంకా ఆప్షన్ లేదు, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఓన్లీ 2 మాత్రమే రిక్రూట్ చేసుకోవాలి. ఈ 2లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నాడు సురేష్ అనుకుంటే, బి అనే పర్సన్ ఉన్నాడు శృతి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అనే పర్సన్ ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నాడు. ఇతని కింద 2 రిక్రూట్ అయ్యారు. ఓకే, ఎక్సలెంట్. ఈ శృతి అనే పర్సన్ ఉన్నారు, ఈమె వర్క్ చేయట్లేదు. ఓకే, నాకు అంత తొందరగా నేర్చుకునే స్టెబిలిటీ లేదు, నేర్చుకోవట్లేదు, కొంచెం టైం పడుతుంది. మరి పైన ఉన్న వ్యక్తికి నాకు ఇన్కమ్ వస్తుందా? నో. ఓకే సరే చెప్పు. ఇన్కమ్ రాదు. ఈ ఏ అనే పర్సన్ వర్క్ చేయాలి, బి అనే పర్సన్ వర్క్ చేయాలి. 2 వర్క్ చేస్తేనే ఖచ్చితంగా పైన ఉన్న వ్యక్తికి ఇన్కమ్ వస్తుంది, లేదంటే రాదు. సో ఇది మీకు అర్థమైంది కదా క్లారిటీగా? సో నెక్స్ట్ ఏదైతే ఫర్ ఎవర్ వర్క్ నేను చేస్తున్న ఫర్ ఎవర్ వర్క్ మనం చేస్తున్న ఏదైతే ఉందో ఇందులో ఏంటంటే మనం మన ఫస్ట్ జనరేషన్ లో ఎంత మంది అయినా రిక్రూట్ చేసుకోవచ్చు. ఓకే, ఎంత మంది అయినా జాయిన్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్. దానికంటూ లిమిట్ లేదు, టార్గెట్ లేదు. లిమిట్ లేదు, టార్గెట్ లేదు, ఏం లేదు, మీ ఇష్టం అంట. ఓకే లేదు, ఏమీ లేదు. ఓకే డాన్ సూపర్. సో మన టౌన్ లో ఒక 10 మంది ఉన్నారనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 9 మంది పని చేయకపోయినా ఒక్కరు పని చేసినా మనకు ప్యాసివ్ ఇన్కమ్ తొక్క వస్తుంది. తొక్క అరటిపండు తొక్క వస్తుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్. దట్ ఈస్ పవర్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ కాదు. నీకు బ్రెయిన్ ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎలా మేనేజర్ అయ్యావు అక్క, నాకు అసలు అర్థం కాదు. అన్ని తప్పులు మాట్లాడుతున్నావు. ఎందుకు చెప్పనా, ఫర్ ఎవర్ లో 10 మంది జాయిన్ చేయించుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఒక 10 మందిని జాయిన్ చేయించుకుంటే నాకు వచ్చి ఎన్ని సీసీలు అంటే టోటల్గా అందులో నాకు ఒక్కడు పని చేస్తేనే నాకు ఇన్కమ్ అలా అవ్వదు. ఏంటంటే ప్రతి నెల నేను 4 CC యాక్టివ్ పెట్టుకుంటేనే 1+3 నేను చేస్తేనే అప్పుడు ఆ కింద ఒక్కడు చేసిన దానికైనా ఇన్కమ్ నాకు వచ్చింది. అండ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే పుణ్యానికి ఏం రాదు ఇక్కడ. ప్యాసివ్ ఇన్కమ్ అంటే నువ్వు ఇక్కడ 4 CC యాక్టివ్ పెట్టుకుంటే కింద ఇన్కమ్ వస్తుంది. దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అన్నవాడు. దీని అసలు ప్యాసివ్ ఇన్కమ్ అసలు అనకూడదు నువ్వు అసలు. అది అర్థమైందా? సో ఫస్ట్ తెలుసుకో అక్క, నువ్వు ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మాట్లాడు. ఓకే, ప్యాసివ్ ఇన్కమ్ దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్. సోదంతా నాకు అనవసరం. ఓకే, నువ్వు కింద పని చేస్తే ఎదిగిందాన్ని. ఓకే, అట్లా వాళ్ళు చేస్తే నువ్వు 4 CC యాక్టివ్ పెట్టుకొని చేసుకుందాన్ని. ఇంకా నీకు చాలా తెలుసు, కాకపోతే అన్ని చెప్పను నేను. ఓకే, అర్థమైందా? సో ఒకటే చెప్తున్నా, తెలిసి చెప్పు, తెలియకుండా చెప్పమాక. 10 మందిని జాయిన్ చేసుకుంటే 9 మంది పని చేయకపోయినా పర్లేదు. ఒకటి పని చేస్తే కింద నుంచి పని డబ్బులు వస్తాయి. ఆడ 4 CC యాక్టివ్ పెట్టుకోకుండా డబ్బులు ఎలా వస్తాయి? ఓకే, 1+3 చేయకుండా డబ్బులు ఎలా వస్తాయి? అది చెప్పు నువ్వు ముందు. అది పవర్ ఆఫ్ ఫర్ ఎవర్ అంట. 1+3 4 CC చెప్పకుండా నువ్వు వదిలే లైట్. నెక్స్ట్ జాయినింగ్ సిస్టమ్ కాదు, మీరు అనుకున్నట్టుగా చైన్ సిస్టమ్ కాదు, జాయిన్ సిస్టమ్ కాదు అన్న. ఇప్పుడు నేను ఈ రెండింటికి ప్రూఫ్ చూపిస్తా. ఓకే, నేను ఈ వీడియో నువ్వు చూసిందా కదా, నన్ను అడుగుతావు ప్రూఫ్ లేవు, దానికి ప్రూఫ్ చూపిస్తా. ఓకే, చైన్ సిస్టమ్ అని చెప్పి చూపిస్తా, జాయిన్ సిస్టమ్ అనేది ప్రూఫ్ చూపిస్తా, డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రూఫ్ చూపిస్తే నువ్వు వెంటనే కంపెనీకి రిజైన్ చేసి వెళ్ళిపోతావా? చెప్పు. నువ్వు చెప్పినన్ని తప్పు నేను అంట, నువ్వు అన్నిటికీ ఓకే చేస్తావా? నువ్వు చెప్పినంత తప్పే. ఓకే, అది అంతకన్నా కాదు. ఇంకోటి కాదు. ఓకే, క్లారిటీ, సూపర్ క్లారిటీ. అన్ని అబద్ధాలు చెప్పు. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా చెప్పండి. ఏంటిది తప్పులా? ఈ తప్పులు చెప్పే జాయిన్ చేయిస్తారు, వాళ్ళు నాతో తిట్లు తింటారు. మీరు తడబడుతూ అవునో కాదో నిజమో కాదో నిజం. అరే మీకు చెప్తున్నాను కదా, ఆవిడ దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు కానీ అందులో ఉన్నవాళ్ళు కానీ ఇది మాత్రం చెప్పారనుకోండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా చూడం. ఇలా చేశారంటే నువ్వు చేసే తప్పు అంటే తప్పే. ఇక అది మేడం చెప్పింది ఇదో కాదు, మేడం చెప్పిన తప్పురా బై. ఒకటే మాట, టెన్షన్ పడుతూ భయపడుతూ చెప్పారు. భయపడడానికి ఏం లేదు, అన్ని నిజాలు చూపిస్తా, ప్రూఫ్లు చూపిస్తా. ముందే చెప్తున్నా, కాంటాక్ట్ అవ్వండి. మీరు నిజంగా ఈ కంపెనీలో పని చేస్తున్నారా? మీకు ఎవరో దీని అంటే బట్ట సిస్టమ్ అన్నట్టుగా అలా చెప్తున్నారా? మీ మనసులోంచి రావాలి మాటలు. నీకు ఎక్కడి నుంచి వస్తున్న? నోట్లో నుంచి వచ్చేదే. ఓకేనా?
ఇష్టంగా చేయండి పనిని, నేను మాట్లాడుతుంటే కాలుతూ ఉండొచ్చు. కష్టంగా చేయొద్దు. ఓకే. ఇంకొంతమంది ఉంటారు ఇంకా పని చేయ ఏం చెప్పనా, ఫస్ట్ వచ్చిన ప్రతి ఒక్కడు 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఒక 1 మంత్ దాకా 2 మంత్స్ దాకా ఇష్టంతో చేస్తాడు. అది ఒక్కడు జాయిన్ అవ్వకపోయిన రిజల్ట్ రాకపోతే ఎవడైనా సరే కష్టంగానే చేస్తాడు. నెక్స్ట్ అంటే చేస్తూనే ఉంటారు, యా అదే భ్రమలోనే మాత్రమే ఉంటారు, పని చేయరు. అంటే పని చేయరు అంటే మీరేం చేస్తున్నారు? సీనియర్స్ ఉన్నారు కదా, సీనియర్స్ ఉన్నా మేము సపోర్ట్ చేస్తాం, ఎలా లైక్ చేస్తాం, ఏం చేస్తున్నారు మీరు సీనియర్స్ ఏం చేస్తున్నారు చెప్పండి. చేస్తున్నాను అనే భ్రమలో మాత్రం వాళ్ళు చేస్తున్న భ్రమలో ఉన్నారు. అప్పుడు మీరేంటి సీనియర్స్ కదా, ఏం చేస్తున్నారు? యూ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ కదా. టెల్ మీ యార్. ఉంటారు, పని మాత్రం చేయరు. చేయరు వాళ్ళు. ఏం హార్డ్ చేస్తారు? వర్క్ చేస్తానంటారు, చాలా ఇన్విటేషన్ ఇస్తున్నాను అంటారు, చాలా ఫాలో అప్ చేస్తున్నాను అంటారు. ఓకే. ఇంకొంతమంది సైలెంట్ గా పని చేసుకుంటూ వెళ్తారు, 4cc 6cc 8cc ఫోటోలు వచ్చేస్తా ఉంటాయి. ఇంకా వాళ్ళు సైలెంట్ గా అంటే మీ చుట్టాలు అట్లాంటి వాళ్ళు ఏమో నాకు తెలిసి, అంటే మీరే కదా చుట్టాలు అనుకో కొంచెం లైక్ చేస్తారనమాట అలా. నేను గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టాను ఈవినింగ్. ఓకే. ఆ మెసేజ్ ఎంత మంది చదివారో లేదో నాకు తెలియదు. సారీ అని నాకు తెలియదు అది దాని గురించి. సైలెంట్ గా పని చేసుకోండి, సైలెంట్ గా. అంటే ఇప్పుడు వాళ్ళు సైలెంట్ గా చేసుకోవాలా? అంటే సైలెంట్ గా చేసుకుంటా అంటే మరి వాళ్ళు మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు? మీరు సక్సెస్ అవుతారు కదా, ఆ రోజు అంటే ఆ రోజు అందరిని అరవాలా? ఆటోమేటిక్ గా అందరికి తెలిసిపోతుంది. ఓహో, మీరు తెలిసిపోతా. చెప్పాల్సిన అవసరం లేకుండా, మీ ప్రమేయం లేకుండా ఓహో, మీ సక్సెస్ ఆటోమేటిక్ గా అందరికి తెలిసిపోతుంది. సూపర్. సో మీరు ఆ పని చేయండి, అంతేగాని నేను మాత్రమే చేస్తున్నాను, చాలా చేస్తున్నాను అని చెప్పేసి మీరు హైరాణ పడిపోకండి. ఓకేనా? హైరాన్ అంటే పడకండి రే తమ్ముళ్ళు, ప్రాబ్లం అయిపోద్ది మళ్ళీ మీకే. అమ్మో ప్రాబ్లం అయిద్దండి. అక్క ఏం చేస్తుంది చూసుకో. మళ్ళీ చేసే పని పర్ఫెక్ట్ గా చేయాలి. పర్ఫెక్ట్ గా చేయండి. పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో ఆవిడని అడగండి, కాల్ చేసి అడగండి. అక్క పర్ఫెక్ట్ గా ఎలా చేయాలి అక్క అని అడగండి. మీరు పర్ఫెక్ట్ గా అన్నారు కదా, పర్ఫెక్ట్ గా అడగండి. ఓకే. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా అడగండి, వేసుకోవాలి మీరు పర్ఫెక్ట్ గా. అంటే పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకో, పర్ఫెక్ట్ గా. అంటే మీకన్నా బాగా ఇంకా ఎవరు చేయకూడదు. అంటే నీకంటే బాగా ఎవరు చేయకూడదు అంటే ఇప్పుడు నువ్వు బాగా చేస్తున్నావురా అంటే పక్కన ఎదగకూడదు అనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు. అది అంత పర్ఫెక్ట్ గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుక్క. నేను ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను, ఓకే అక్క. అది మీకు కనిపించిందా? దాని పని అయిపోయింది. ఇంకా ఫోన్ నెంబర్ తీసేయడం, కాపీ పేస్ట్, మళ్ళీ మీ నెంబర్ పెట్టి. ఫస్ట్ థింగ్ ఇది వీళ్ళే నేర్పించారంట అని ఆడు చెప్పాడు. మళ్ళీ ఒక బ్రో ఉన్నారు కదా అని చెప్పాడు ఏంటంటే, వాళ్ళే చెప్పారు బ్రో ఫస్ట్ కాపీ పేస్ట్ అని చెప్పి, ఇలా పెట్టి వీడియోలు పెడితే చాలా ఉన్నారు. ఇప్పుడు ఏంటి బ్రో మళ్ళీ ఇలా మార్చేశారు? పోస్ట్ చేస్తూనే ఉంటారు. ఎవరికి యూజ్ అవుతుంది? ఆల్రెడీ నా నెంబర్ మీద రీల్ రన్ అవుతుంది, మళ్ళీ మీ నెంబర్ మీద ఎందుకు రన్ అవుతుంది? సరే అదొక పాయింట్ అనుకుంటే, పాయింట్ ఓకే. నా నెంబర్ మీద ఆల్రెడీ చాలా మంది ఫోన్ చేశారు, అందరికి అది అయిపోయింది, ఫోన్ చేశారు అయిపోయింది, ఆ పోస్టర్ అందరికి గుర్తుంది. ఓకే సూపర్. మళ్ళీ మీరు సేమ్ పోస్ట్ ని పోస్ట్ చేస్తే మీకు మళ్ళీ ఎట్లా కాల్స్ వస్తాయి నాకు అర్థం కాదు. అవునా? ఈ పాయింట్ అదే కదా, ఇప్పుడు అందరు ఫర్ చేసే డబ్బులు ఎలా వస్తాయి? ఇలా మర్చిపోయారు మీరు పాయింట్ అంటది ఇప్పుడు అక్క. నెక్స్ట్ పాయింట్, ఇది పాయింట్, చిన్న పాయింట్ అని తెలుసుకోండి. మీకు ఎడిటింగ్ వచ్చినా రాకున్నా కొత్తగా నేర్చుకోండి. ఫస్ట్ లో జాయిన్ అయ్యేటప్పుడు మీకు అన్ని చెప్పరు, కొత్తగా నేర్చుకోండి అని ఏమంటారు, మొత్తం మేము చేసుకుంటాం, జాయిన్ అవ్వండి. అది బాగున్నా బాగాలేకున్నా అది ఎక్సలెంట్ పిక్, మీరు ఓన్ గా చేశారంటే అది ఎక్సలెంట్. ఇంకంతే. మీరు ఏం చేస్తారంటే ఆ గోల్డ్ ఫోటో తీసి పెట్టేసి ఎక్సలెంట్ గా కేక సూపర్ ఫెంటాస్టిక్, ఇంకా దానికి తిరుగులేదు. మీరు కాపీ కట్టారా, వేస్ట్. ఇంకా కాపీ చేయకండి, వీళ్ళందరూ చేసేది అదే, మళ్ళీ మీరు కూడా అది చేస్తే బాగోదు, వీళ్ళని డామినేట్ చేసినట్టు అయ్యింది అనమాట. దానికన్నా వరస్ట్ లేదు ఇంకా. ఇప్పుడు చేసేది అదే. ఓకే డన్. కాపీ చేయొద్దు అంటారు, వీళ్ళు చేసేది అంతా అదే. ఎలా అంటే వద్దులే ఇక, నెక్స్ట్ చూసుకుందాం. మాటలు మాత్రమే కాపీ కొట్టండి. ఇది కాపీ పేస్ట్ బిజినెస్ కదా మేడం, మేము అన్ని కాపీ కొడతామని మాత్రం ఇదిగో ఇది కాపీ పేస్ట్ బిజినెస్ అంట. కొంతమంది ఎక్సలెంట్ పర్సన్స్ ఉన్నారన్నమాట టీమ్ లో. ఓకే, మీ టీమ్ లో ఉన్నారు. ఓకే, మీ యొక్క అప్లైన్ దగ్గర ఇప్పుడు టీమ్ లోకి 400 చిల్లర మంది జాయిన్ అయ్యారు. ఒక 450 480 అని జాయిన్ అయ్యారంట. అందరు అలా ఉన్నారంట వాళ్ళ టీమ్ లో. ప్రతి ఒక్క వర్డ్ కాపీ కొట్టండి, ప్రతి ఒక్క పని కాపీ కొట్టండి, పొజిషన్ కాపీ కొట్టండి. మీ మేడం మేనేజర్ అయ్యారు, మీరు మేనేజర్ అవ్వండి, సేమ్ కాపీ. దాన్ని కాపీ అన్నారండి, అచీవ్మెంట్ అంటారు. కాపీ అనే దానికి అచీవ్మెంట్ కి చాలా తేడా ఉంటుంది. మీకు ఏం రామచంద్ర ప్రభు, అచీవ్మెంట్ అంటే అండి కష్టపడితే వచ్చి, ఇప్పుడు వీళ్ళు చేసి అచీవ్మెంట్ చేసుకోవాలి కానీ ఇలా కాపీ కొట్టనని చెప్పడం, దాన్ని కాపీ కొడితే వస్తుందని చెప్పడం, కాపీ కొడితే నువ్వు ఇదైపోతావు అదైపోతావు అని చెప్పడం కాదు. అచీవ్మెంట్స్ తెచ్చుకోవడం అలాంటివి చెప్పండి కొంచెం. కాపీ అంటే నువ్వు అయ్యాడు అవ్వడం అని రూల్ లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఎలా చెప్పాలంటే ఇంకొంచెం
అదనమాట. ఓకే సర్లే. బట్ ఎడిటింగ్ విషయంలో మాత్రం కాపీ వద్దు. వద్దంట, చూసుకోండి. మీ ఓన్ క్రియేటివిటీ 100% కావాలి. ఓన్ క్రియేటివిటీ అంటే రైట్. ఓన్ సో ఇప్పుడు ఏం చేస్తావంటే నీ పనులను మానేసుకొని నువ్వు కొత్తగా మళ్ళీ క్రియేటివిటీ అని చెప్పి అని నేర్చుకో. ఓకే, ఏం పని ఉంది, ఖాళీగా. క్రియేటివిటీ ఇది మీరు మైండ్ లో పెట్టుకోండి. మీ ఓన్ క్రియేటివిటీ ఎప్పుడైతే చేసుకుంటారో అదే మీ స్టార్టింగ్ సక్సెస్. అదే మీ స్టార్టింగ్ సక్సెస్. అది. సో అక్కకి సక్సెస్ మీనింగ్ తెలీదు. ఓకే, అక్క ఏంటంటే ఒక ఐఫోన్ కొంటే సక్సెస్ అంటది, ఒక కారు కొంటే సక్సెస్ అంటది. నేను ఆ కారు కొన్న వెంటనే ఐఆమ్ సక్సెస్ అంటది, ఫోన్ కొన్న ఐఆమ్ సక్సెస్ అంటది. అంటే ఒక్కొక్క అచీవ్మెంట్ అంటే కొనగానే ఐఎమ్ హ్యాపీ అంటారు కొంతమంది. ఐఎమ్ హ్యాపీ విత్. ఒక విషయం చెప్తా, దీన్ని అచీవ్మెంట్స్ అనడం అలాంటివి చేసుకోండి. అంతేగాని షట్ కాపీ చేసేయండి వచ్చేస్తుంది. ఓకే, సక్సెస్ అనేది వేరు. ఓకే, డబ్బులు వస్తే సక్సెస్ కాదు, ఇవన్నీ జరిగితే సక్సెస్ కాదు. మనం ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము అంటే మనం ఒకవేళ చనిపోతే మనతో పాటు ఒక నలుగురు రావాలంటారు చూసారా, అది సక్సెస్ నా విషయం. మనం ఏం ఒక్క రూపాయి అక్కర్లా, మనం ఎంత ఉంటారు, నేను ఉన్నాను బ్రో మీకు ఏదైనా అనే ఒక్క ఉంటుంది చూసావా ఫీల్. నేను కొన్ని వీడియోస్ చేస్తున్నా బ్రో నేను ఉన్నాను అని అంటారు చూసావా, వాళ్ళు రాకపోయినా పర్లేదు వచ్చినా పర్లేదు, అది విషయం పక్కన పెడితే అదే అనిపించింది నాకు. ఉన్నారు నాకు అక్కడ కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది కొంచెం. అది ఒక ఫీల్. ఓకే, మనీ ఫీల్ కాదు, ఫోన్ ఫీల్ కాదు, ఇంట్లో అంతా ఫీల్ కాదు, జాబ్ గుడ్డం ఫీల్ కాదు, సక్సెస్ అలా మన జాబ్లో అది కొన్ని సక్సెస్ ఉంటాయి మనకి, స్మాల్ సక్సెస్ ఫీలింగ్స్ ఉంటాయి. ఎలా అంటే జాబ్స్లో కానీ బిజినెస్లో కానీ పెద్దగా చిన్నగా వస్తుంది ఎవరు సక్సెస్ అంటాడు ఎవడైనా. కొడితే మళ్ళీ ఇంకోసారి మన జీవితంలో మళ్ళీ ఆ పని దగ్గరికి వెళ్ళకుండా డబ్బులు రావాలి, ఆ టైప్లో ఉంటుంది సక్సెస్ అంటే. అది ఇంకా ఏమనంటే చెప్పాను కదా, పాడి మోయడానికి నలుగురు దొరికితే చాలన్నట్టుగా, ఆ టైప్లో అన్నట్టుగా అది సక్సెస్ అంటే. మీనింగ్ తెలుసుకోకుండా మాట్లాడకండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ మీకు కూడా చెప్తున్నా, ఓకే, మీరు దీనికి వీడియోకి మీరే చెప్పండి నేను చేసిన తప్పు అని మీరు ఒప్పుకోండి. ఒప్పుకోకపోతే ఒకవేళ మా వాళ్ళు 90% చేస్తే ఫస్ట్ రమణ గారిది కాదు మీదే చేయాల్సి వస్తుంది. వెళ్ళొస్తా మరి. సబ్స్క్రైబ్ చేసుకున్నావా, సబ్స్క్రైబ్ చేసుకో. వీడియోలు ఎంతగా ఉందని బాధపడమాక. నీకు ప్రూఫ్ కావాలా, కంపెనీ నుంచి ప్రూఫ్ కావాలా, ఐ విల్ సెండ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే చైన్ సిస్టమ్ అనేది అదంతా కూడా ప్రూఫ్లు ఉన్నాయి, ఏం బాధపడకండి, ఆల్ విత్ ప్రూఫ్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కన్ఫర్మ్ చేస్తారు అండ్ కమెంట్ చేయండి. అండ్ ఎవరైతే మానస గారు మీరైతే ఉన్నారో, మీరు ఈ వీడియో చూస్తే కన్ఫామ్గా ఐఎమ్ సారీ బ్రదర్ నేను చేసిన తప్పే అని ఒప్పుకోండి. ఒప్పుకోలేదు ఇంకా చేయించారంటే యాటిట్యూడ్కి యాటిట్యూడ్ చూపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.